కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. వాక్య అంశము దేవుని భయము, దానివల్ల కలిగేటువంటి ఆశీర్వాదం. ఒక వ్యక్తి, ఒక కుటుంబము బాగా కష్టాలకు వెళ్ళిపోయింది. చెడ్డోళ్ళు అంటే వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, మంచి వాళ్ళు, ఇతరులకు సహాయం చేసి వాళ్ళని బాగా ఏదైనా అవసరం ఉంటే ఎలాంటి పనైనా చేయగలిగినటువంటి మంచి పరిచర్య చేసే గుణం ఉంది. కష్టాలకు పోతే నన్ను ప్రశ్న వేశాడు, కష్టాలు ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అంటే నాకు జ్ఞానం లేదా, నేను పితరుల పాపమా అది అన్నాడు. పితరుల పాపం కాదు, దాని పక్కన పెడదాము. సమస్య ఏంటంటే జ్ఞానం లేకపోవటం అని, దేవుని జ్ఞానం. ఎందుకంటే ఆ మాట చెప్పాల్సి వచ్చింది. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఇక్కడ మన ప్రాబ్లమ్స్, కష్టాలకన్నిటికీ దాదాపుగా కొద్ది ఎక్కువ శాతం కారణాలు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోకూడదో ఒక్కటే అనిపిస్తుంది నాకు. అందరికీ జ్ఞానం ఉంది, మరి నిర్ణయాలు కరెక్ట్ తీసుకోలేదు, దానివల్ల నష్టాలు. యవనస్తులు ఎలా పడవుతారంటే, ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. శారద ఎక్కడ? శారదా సిఎస్ఏకా? కాబట్టి యవనస్తులు ఎలా పాడవుతారు? యవన కాలం ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినమంటే వినరు. ఒకటి, బాగా చదువుకోమంటే వాళ్ళు క్లాస్లో ఫస్ట్ వస్తున్నాను కాబట్టి మేము బాగా చదువుతున్నాం అనుకుంటారు. తర్వాత ఉద్యోగం వెతుక్కునే పరిస్థితిలో కష్టపడరు. వాటికి ఇంటికి రావడము, ఇంట్లో 2 రోజులు ఉండడము, ఎల్లుండి పోతా అనుకుంటూ ఇలా చేస్తుంటారు. ఇవన్నీ సరైన నిర్ణయాలు కాదని చెప్తున్నా. నష్టపోతాం. వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళు తెచ్చుకున్న ఉద్యోగాలు, వీళ్ళు పొందినటువంటి జీతాలు వాళ్ళు బ్రతకడానికి సరిపోవు. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? దేవుని సమయాన్ని దొంగలిస్తారు. ఎలాగ దొంగలిస్తారు? బెంగళూరులో అక్కడ ఉండేవాడు, చర్చికి రామంటే పొద్దున ఒక జాబు, సాయంత్రం ఒక జాబ్ చేస్తాడు. ఎప్పుడూ రాలేకపోయేవాడు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే, యవ్వన కాలం చిన్నప్పటి నుంచి చెప్పినటువంటి మాటలు వినకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే దాని ప్రభావము యవ్వన కాలం నుంచి ఇంకా ముసలిలో అయ్యేంత వరకు పడవచ్చు. అందుకే యెహోవా యందలి దేవుని యందు భయము, భక్తి అనుకుందాం, భయం ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటివి చేయడానికి కరెక్ట్గా నడిపింపు వస్తుంది. అప్రయత్నంగా నీ ప్రమేయం లేకుండా కొన్ని పనులు చేస్తుంటావు, అది దేవుని చిత్తము, దేవుని ఆత్మానుసారంగా అయి ఉంటుంది. అంత ఆశీర్వాదం ఉంటుంది. దేవుని భయం లేనటువంటి దేశాలు చాలా నాశనం అయిపోయాయి. జర్మనీని చూసుకుందాం. హిట్లర్ అనేవాడు ఏం చేశాడు? జాతి, అధికారము, తర్వాత జర్మన్ స్టేట్, రాష్ట్రం లేక దేశం అన్నిటికంటే ఉన్నతమైంది. నైతిక నియమముల కంటే, మారల్ లాస్ కంటే ఇది చాలా గొప్పది అన్నాడు. వాడి ఆ యొక్క సిద్ధాంతాన్ని బట్టి 5 లక్షల మంది యూదులను చంపేశాడు, మారణహోమం చేసేసాడు. తర్వాత ఏమైంది? 1945లో జర్మనీ ఓడిపోయింది. కుక్క సాగు చేశారు. ఏం దాని ఉద్దేశము? దీని యొక్క సారాంశం ఏమిటంటే, దేవుడు ఉంచినటువంటి నైతికమైనటువంటి విలువలను కానీ మన గర్వమును బట్టి మనము ఉల్లంఘించినట్టయితే ఖచ్చితంగా, అక్కడ పదం వాడుతున్నా, నాశనముని, డిస్ట్రక్షన్ ఫాలోస్. దేవుడు రాసి పెట్టినటువంటి నైతిక నియమాలు, విలువలు ఉల్లంఘించినటువంటి వారికి నాశనం అన్నటువంటిది వెంబడిస్తుందని. ఎవరైనా సరే గర్వమును బట్టి దేవుని యొక్క విలువలను ఏం చేస్తారు? మనుషులు తృణీకరిస్తారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది నాకు తగులుతుంటారు. మాకు కష్టాలు తిరలేదు అని నేను భలే రియాక్ట్ అయ్యేవాడిని. పాపం కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు నాకు అర్థమైంది, వీడు శ్రమ పడాల్సిందే అని. ఎందుకు తెలుసా? చెప్పిన మాట వినలేదు కదా. నా దగ్గరికి వస్తే, నా దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? ఇట్లా వస్తే వాడు జుట్టోడు పిల్లిగడ్డ వేసుకొని మేక ఎంట్రుకలు వేసుకొని వచ్చి చేయడానికి లేదు. అవిధేయత యొక్క ఫలితం ఎవడు ఏం చేయలేడు. అందుకే దేవుని పాదాలు పట్టుకొని శక్తివు దేవా భరించడానికి అని ఉండాల్సింది. మనుషులు టెర్రరిస్టులకు భయపడతారు, దేవునికి భయపడరు తెలుసా? ఒకసారి ఒక పైలట్ ఏం చేశాడు, అమెరికాలో చూద్దామని న్యూ ఇయర్ రోజు, నూతన సంవత్సరం రోజు ప్రజలందరినీ శుభాకాంక్షలు చెప్దామని కోతోడు ఏం చేశాడు, ఆకాశంలో మెసేజ్లు పెట్టినాడు అనమాట.
ఏదో రకంగా ఏమైనా పెట్టినాడు అంటే గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడంట. దేవుడు గొప్పవాడు అనేసరికి ఆ కలర్గా అక్షరాలు అవన్నీ చూసేసరికి భయపడిపోయి పోలీసులకు అందరూ ఆ సిటీ, న్యూయార్క్ సిటీ ఏదో సిటీ వాళ్ళు అందరూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారంట. ఏమైపోయింది, టెర్రరిస్టులు అటాక్ చేస్తున్నారని. అప్పుడు ఆయన అన్నాడు తర్వాత, మా దేశం గురించి ఏమి అర్థమవుతుందంటే మా వాళ్ళు టెర్రరిస్టులకు భయపడినంతగా దేవునికి భయపడాలి. ఎందుకంటే వ్యభిచారము, హోమోసెక్షువాలిటీ, స్వలింగ సంపర్కము దీంట్లో జీవిస్తారు, కానీ టెర్రరిస్టులు చంపేస్తారని భయపడతారు, కానీ దేవునికి భయపడరు అనమాట. మరి దేవుని భయం, యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే మార్గం చూపిస్తున్నాడు. ఇప్పుడు సమస్య ఏమిటి? యెహోవా యందు భయభక్తులు అంటే ఏమిటి? ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఒక ఆయన ఏం చేశాడంటే అన్నప్రాస అంటారు కదా, క్రైస్తవులు భలే చేస్తారు దీనికి, అన్నప్రాస అని. వాళ్ళు చేస్తున్నారు, థియోలాజియన్స్ వీళ్ళు. ఏమడుగుతారో నేను అడుగుతాను. నాకైతే ఒకటే అనిపిస్తుంది, క్రిస్టియనైజింగ్ ద హిందూయిజం. అర్థమైందా? క్రిస్టియనైజింగ్ ద హిందూయిజం, హైందవాన్ని క్రైస్తవంగా మార్చుకుంటున్నారు. ఎందుకు చేయాలో నాకు అర్థం కాదు. అంత బైబిల్ తెలిసినటువంటి వ్యక్తులు కూడా దానికి రకరకాలు చెప్తారు. నాకైతే ఒప్పుకోబుద్ధి కాదు. అలా చేయాలనుకుంటే చాలా చేయవచ్చు, మన సంస్కృతి అంట అదంట. అందుకే దేవుని భయం అంటే ఏమిటి, ఇలాంటి చేసే వాళ్ళందరికీ అర్థం కాని ఒక విషయం ఉంది. ఏమిటంటే యోబు చాలా భక్తిపరుడు. యోబు భార్యకు కూడా కాస్త కూస్త భక్తి వస్తుంది కదా, అంత భక్తి ఉన్నాడు, పక్కన ఉంటే భక్తి వస్తుంది. కానీ యోబు భార్యను పక్కన పడేసి యోబుని పట్టుకున్నాడు దేవుడు పరీక్షిస్తానని. అంటే దేవుడితో నీ సంబంధం పెరిగే కొద్దీ అర్థమయ్యేది ఏంటి తెలుసా? దేవుడు ఏమి ఆశిస్తున్నాడో అర్థమవుతుంది. అందుకే కొంతమంది పాపం జీవిస్తే పాపం కాదంటారు, కొంతమంది చిన్న విషయం కూడా పాపం అంటారు. వాళ్ళు వెలుగులో ఉన్నారు. దేవసాయం గారని ఒక ఆయన స్టువర్ట్పురంలో మహాభక్తుడు. ఆయన పొద్దున్న లేసి తిట్టిపోతాడు, ప్రార్థన చేసి మళ్ళీ వస్తూ నువ్వు ఎదురైనాకో, ఆయన నన్ను క్షమించిన, ఆయన నిన్ను తిట్టినాను కదా అంటాడు. ఇదే పని ఆయనకు 24 గంటలు. మా వాడు ఒకడు ఉండాడు పక్కన, ఆయన సంచి పెట్టుకుని తిరిగాడు. ఏంది తాత అన్నిసార్లు క్షమాపణ చెబుతావు, తిట్టకుంటే పోయేది పోతుంది కదా అంటే, మనస్సాక్షి ఎప్పుడు కూడా మనము క్లీన్గా పెట్టుకోవాలిరా. అందుకే ఆయన ఫోటో చూసి దయ్యాలు, అమ్మో దేవసాయం గారు ఇక్కడ వచ్చారని చెప్పి పారిపోయినంట. ఫోటో ఒకటి బైబిల్లో పెట్టుకొని చెరువు అది పొలంలోకి పోయి బైబిల్ తెరిచి అవుతుంటే దయాలు మాట్లాడుతున్నాడు, అమ్మో దేవసాయం గారు ఇక్కడ ఉన్నారు, వెళ్ళిపోదాం పదా అని. ఫోటోకి భయపడేంత పరిశుద్ధత ఉందంటే మనస్సాక్షి అంత బాగుంది. ఇప్పుడు ఏదుంది సరే చూద్దాం. దేవుని భయం ఉన్నప్పుడు వ్యక్తి లక్షణాలు ఎలాగుంటాయి? ఒకటి, నిరంతరము తన మనస్సాక్షిని సున్నితంగా ఉంచుకుంటాడు. ఇది మర్చిపోయినారు, చర్చస్లు ఇవి లేవు. నేను కూడా పోగొట్టుకున్నా. ఫెలోషిప్లో నాకు ఉగ్గుపాలతో నేర్చుకుంది. ఎవరన్నా ఏమన్నది సారీ అనేవాడు. నిరంతరము మనస్సాక్షిని సున్నితంగా ఉంచుకోవటము. భార్య భర్తకు క్షమాపణ చెప్పడం, భర్త భార్యకు కూడా క్షమాపణ చెప్పడం. గొడవ పడితే లేకపోతే దురుసుగా మాట్లాడితే. రెండవది, ప్రతి పాపాన్ని కూడా అసహించుకోవడము, దూరం వెళ్ళిపోవడము. మూడవ లక్షణం, దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి నియమాన్ని గౌరవించడం. తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి నియమమును గౌరవించడం. కొంతమంది అంటుంటారు, ఎప్పుడు ఈవిల్ స్పిరిట్ ఏమి లేవే అంటారు. నీకెందుకు ఉంటారా? గంట ప్రార్థన చేశాడు, నువ్వు వస్తే దయ్యాలు కదలవు, నీకు అర్థం కూడా కాదు. దేవుడు నిర్మించిన ప్రతి కట్టడను, నియమాన్ని గౌరవిస్తే ఆడు దేవుని భయం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. అప్పుడే నిద్ర వస్తుందా? 9:40 10 టీలు ఇచ్చి మనం మెసేజ్ చెప్పాలి, ఇంక రేపటి నుంచి అదే చేస్తాను. అలాంటివి కూడా చేస్తాను. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నెదర్లాండ్స్ వాడు. వాడు ఏం చేసేవాడంటే, పాస్టర్ ప్రతి బెంచ్ దగ్గర ఒక మైక్ పెట్టేవాడన్న. మధ్యలో ఏదైనా డౌట్ వస్తే మాట్లాడచ్చు లేచి. ఏందిరా నువ్వు అంటే, ఫ్రీగా మనం మాట్లాడదాం, నేను చెప్పేదే వింటుంటారు, వాళ్ళ డౌట్స్ వస్తాయి కదా అని అట్లా మైక్స్ పెట్టాడన్న ఒక్కొక్క బెంచ్ మీద. టీ తాగుతా కూడా నిద్రపోవాలనుకుంటే. 4వ లక్షణం ఏమిటంటే, మనల్ని ఆశీర్వదించి మనకు మేలు చేసినటువంటి దేవునికి అవిధేయత చూపించామన్న విషయంలో భయపడడం అంట. మనల్ని ఆశీర్వదించి మనకు మేలు చేసినటువంటి ఆ దేవునికి అవిధేయత చూపించడంలో వణికిపోవడం అంట. చూడండి ఎలాగున్నా ఈ లక్షణం. మొదటిది ఏమి? మనస్సాక్షిని ఎప్పుడు శుద్ధి చేసుకోవటం. రెండవది పాపాన్ని అసహించుకొనటం. మూడవది దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి కట్టడ నియమం ఏదైనా సరే కాపీ కొట్టదు, దాన్ని గౌరవించటం.
తర్వాత మనను దీవించి మనల్ని పోషిస్తున్నటువంటి దేవునికి అవిధేయత చూపించడంలో భయపడడం అన్నమాట. కాబట్టి దేవుని భయం అన్నటువంటిది లేకుండా దేవుణ్ణి గౌరవించడం అసాధ్యము. దైవ భయం లేకుండా దేవునికి భయపడే ప్రజలు మనుషులకు భయపడరు. దట్స్ ఆల్. రోగములకు కూడా భయపడరు. దేవునికి భయపడే వాళ్ళు మనుషులకు భయపడరు. ఏం చేస్తారు? వాళ్ళు మా శత్రువులు, మమ్మల్ని ఏమన్నా చేస్తారు. ఎవడు ఏమీ చేయలేడు. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఊరిలో దాదాపుగా 3 ఆయన వ్యతిరేకంగా లేచారు. చాలా నష్టపరిచేశారు. అక్రమ సంబంధం అంటగట్టారు. ఆ ఇంట్లో కొడుకు చచ్చిపోయాడు. వీళ్ళందరూ నాకు తెలుసు. వల్ల రెండవ వాడు ఇంటి మీదకి 10 మంది తీసుకొచ్చి నరికేస్తాం, రా చూసుకుందాం అన్నాడు. వాడి అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు చచ్చిపోయినారు. ఇంకొకడు ఈయన వ్యాపారం నష్టపరచాలని ఏదో చేస్తే వాని మీద ₹1,00,000 ఫైన్ పడింది. అదే అనమాట. ఏమిటంటే మనం ఎవరో మనకేమో చేస్తారని భయం ఉండదు దేవుని భయపడిన వాళ్ళు. ఎందుకంటే వాడు కోరుకొనవలసిన మార్గం దేవుడు వానికి చూపిస్తాడు. ఇది మర్చిపోయినారే. అన్నీ సొంత ప్రయత్నాలు, సొంత శక్తి. ఏమీ జరగటం లేదు. దైవ భయం పోయింది కాబట్టి ఏమీ జరగడం లేదు. ఎప్పుడైతే దేవుని భయం అనేటువంటిది మన హృదయాలని పరిపాలిస్తూ ఉంటుందో అది మన ప్రేమతో కూడినటువంటి క్రియలు, తర్వాత భక్తులుగా అనిపిస్తుంది. నేను దేవునికి భయపడేవాడిని అంటారు. మరి ఏదో ప్రేమపూర్వకమైన క్రియలు ఎక్కడా? పాలకులు మీటింగ్ పోయిన తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. చుట్టుపక్కలంతా కాపులు. ఆయన చర్చి కట్టిస్తుంటే రోడ్డుకు అడ్డం పెట్టేసినారు బస్తువులు రాకుండా. ఇంకోసారి 25,000 పెట్టి గోడలు కడుతుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసినారు. 25,000 లాస్. ఎందుకంటే పన్నులు వచ్చినారు, ఒకరోజే వస్తారు. అదేందో లెంటలో ఏదో వేస్తున్నారు. నో అన్నారు, 25,000 లాస్. ఇంత కష్టాలు పెట్టేసినారు ఆయన దగ్గర అక్కడ ఉన్న శిష్యుడు మాత్రం అక్కడ వచ్చి అంతా మాట్లాడుతుంటే నేను త్వరగా వెళ్ళిపోలే, నా పరిస్థితి, మా ఇంట్లో మా అమ్మాయి ఉంది, ఆమె ఎప్పుడంటే అప్పుడు మోషన్కి పోతుంది, కోడలే నా వైఫే కడగాల్సి ఉంటుంది, అది ఇదంటే కోడలు చేస్తుందా అన్నాను. వాడు అంటే వాని భార్య చేయదు. నాకు అర్థమైపోయింది. అప్పుడు నా పక్కన ఇంకొక పాస్టర్డు, ఏంటనుకున్నావు అబ్బాయి, మేము ప్రసంగం చేస్తామంటే టైంపాస్గా చేస్తున్నామా? మా కుటుంబాల్లో సాక్ష్యం ఉంది కాబట్టి మేము దాన్ని పులిపెట్టి మీద చెప్తాం, లేని దాన్ని చెప్పం మేము. కాబట్టి దేవుని యొక్క భయం అన్నట్టు మన హృదయాల్ని కానీ రూల్ చేసిందనుకో, పరిపాలించిందనుకో, దాని యొక్క లక్షణం ఎలాగుంటుంది? ప్రేమతో కూడినటువంటి క్రియలు ఉంటుంది, తర్వాత భక్తి ఉంటుంది. ఇవేవీ లేకుంటే దాన్ని ఏమంటావు? ఒక మనిషి తన జీవితాన్ని దేవుని చేత నడిపించబడాలంటే జీవితము అతడు దైవ భయం కలిగి ఉండాల్సిందే. ఇప్పుడు చూద్దాం ఒక లక్షణం మాత్రం చూద్దాం. దైవుని భయం కలిగినటువంటి వ్యక్తి తన మనస్సాక్షిని నిరంతరం కంటిన్యూస్గా సున్నితంగా ఉంచుకుంటాడు. ద టెండర్ కాన్షియన్స్. ఏమిటి అసలు ఆ సున్నితమైన మనస్సాక్షి అంటే ఏమిటని చూసినట్టయితే, ఇది మనస్సాక్షే హెచ్చరిక చేసేది. మీ కుమారుడు పాటలు పాడుతున్నాడు. మనస్సాక్షి అంటే హెచ్చరికలు చేసేది అనమాట. ఏమని హెచ్చరికలు చేస్తుంది? ఏది సరైనది, ఏది తప్పు అని అది మనకు చెప్తుంది. కానీ ఏది సరైనది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే వాక్యం వల్ల మాత్రమే తెలుస్తుంది. అర్థమైందా? వాక్యం వల్ల మాత్రమే ఏది సరైనది తెలుస్తుంది. కానీ మనస్సాక్షి హెచ్చరిక చేస్తుంది, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనమాట. కాబట్టి సరైనటువంటి నిర్ణయాలు నైతికమైన నీతి నియమంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ మంచేదో చెడేదో అన్నటువంటిది బైబిల్ చదవటం ద్వారా నీకు తెలియకపోతే నీ మనస్సాక్షి ఏదైనా చేయడానికి వెనుదీయదు. అన్నీ కరెక్టే అనుకుంటా. కొంతమందికి నొప్పించినందుకు నన్ను క్షమించండి అంటారు, ఇంకొకడు అన్నాడు. కారణం ఏమిటి? వాడికి వీడికి చీకటి వెలుక్కున్నంత డిఫరెన్స్ ఉంటుంది. వీడు బైబిల్ చదువుతూ దేవునికి భయపడేవాడు, వాడు బైబిల్ చదివితే చదువుతాడు, లేదంటే దేవునికి భయపడని వాడు. వాడిని వీడిని తెలిసి ఒక ఘాటను కట్టాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం నమ్మేవాడు జాగ్రత్తగా జీవిస్తాడు.
మనస్సాక్షి అనేది మనము సరైనది చేయాలని మనల్ని హెచ్చరిక చేస్తుంది. సరైనది ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితేనే తెలుస్తుంది. మనం బైబిల్ నిర్లక్ష్యం చేసేవాడికి ఇది సరైందా సరైంది కాదా అని ఎలా తెలుస్తుంది? ఇది సరైందా సరైంది కాదా ఎలా తెలుస్తుంది? సరైనది చేయాలని బైబిల్ చెప్తుంది. సరైనది నీకు ఎలా తెలుస్తుంది? బైబిల్ మనస్సాక్షి చెప్తుంది. సరైనది ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితేనే తెలుస్తుంది. ఎందుకంటే లోకంలో స్టాండర్డ్స్ చాలా ఉన్నాయి. ఫీలింగ్స్ని బట్టి నడిపించబడుతున్నారు లోకం అంతా కూడా. ఫీలింగ్స్ని ఒప్పుకోదు బైబిల్. సత్యం ఏమిటి రాయబడింది? అపోస్తుల కార్యం 24వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యం 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. పౌలు అంటాడు, మనుషుల ఎదుట మనస్సాక్షి సరిగ్గా ఉండాలి, దేవుని ఎదుట సరిగ్గా ఉండాలి. 24:16 అపోస్తుల కార్యం. దేవుడికి తెలుసు అని నువ్వు అంటావు కదా. మరి మనిషి ఎదుట మనస్సాక్షి సరిగ్గా లేకపోతే భార్యను లోపల కొట్టేవాడు బయట అందరికీ సహాయం చేస్తుంటాడు, అందరి ఇళ్ళలో పోయి పనులు చేస్తుంటాడు, వాళ్ళు చేస్తాడు. వీడు వీడు సరైనవాడా? వీడు మనస్సాక్షి మనుషుల దగ్గర సరిగ్గా లేదు, దేవునికి క్షమాపణ చెప్తాను అంటాడు. సరే, దేవుడికి క్షమించేస్తాడు. మరి భార్య క్షమించాలి కదా. మన మీటింగ్స్ పోయినప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి, మా కుమారుడికి పెళ్లి చేశాము, ఆ అమ్మాయి 2 నెలలు కాపురం చేసి వెళ్ళిపోయి నాకొద్దు విడాకులు ఇచ్చేసేలా అంటుంది. ఆమె నాకు చెప్తుంది ఏమని, అయ్యా ఆడవాళ్ళకి ఎక్కువ వాక్యం చెప్పండి అంట. కరెక్టే ఆమె చెప్పింది. నేను అన్నా 2 సంవత్సరాల నుంచి మేము దీని మీదే పరిశోధన చేస్తున్నాం తెలుసా. ఈ తరములో సమస్యలన్నీ మీ వల్లనే వస్తాయి కుటుంబాల్లో, ఆడపిల్లల వల్ల. ఎందుకంటానంటే సంసారం చేసేటువంటి ఓపిక లేదు, సంసారానికి కట్టుబడి ఉండేటువంటి నైతిక విలువలు ఈ తరంలో ఉండవు. జనరేషన్ జీలో లేవు. వాళ్ళ తర్వాత ఇంకా ఆల్ఫా ఏమో తెలియదు. ఆడపిల్లలు భయంకరమైనటువంటి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నారు. ఇవన్నీ చూసినాం, ఇప్పటికీ చూస్తున్నాం. ఇంకా భయం వేస్తుంది. ఇంకెంత భయంకరంగా అవుతుందో నాకు తెలియదు. నా కళ్ళ ముందే చూస్తున్నా కాబట్టి నేను డీల్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. గర్ల్స్ పాడైపోయారు. కాబట్టి మనుషులు ఎదుట మనస్సాక్షి సరిగా ఉంచుకోవాలి, దేవుని ఎదుట మనస్సాక్షిని సరిగా ఉంచుకోవాలి అంటాడు. మరి దేవుని ఎదుట మనస్సాక్షి సరిగా ఉంచుకోవడం అంటే ఏమిటి? మంచి మనస్సాక్షి, దేవునికి భయపడేటువంటి మనస్సాక్షిలో యథార్థత ఉంటుంది. తర్వాత వారి విశ్వాసము, వారి యొక్క మాటలు, క్రియలు కూడా సిన్సియర్గా ఉంటాయి. అవునంటే అవును, కాదంటే కాదంటే. బాగా వినండి. మనస్సాక్షి క్లియర్గా ఉన్నటువంటి వాడు యథార్థత కలిగి ఉంటాయి. యథార్థత అంటే హృదయంలో ఏముందో బయటికి కూడా అదే చెప్తారు. హృదయంలో ఒకటి పెట్టుకుని బయటకు కూడా చెప్పేవాడిని యథార్థత ఉన్నాడు కాదంటాడు. 15వ కీర్తనలో ఉంటుంది అన్నమాట. నీ యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడేవాడు అని, యథార్థత కలిగిన వాడే అని కింద చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి మంచి మనస్సాక్షి ఎలాగుంటుంది? యథార్థత కలిగి ఉంటుంది. విశ్వాసము అలాగా తన పనుల్లో కూడా సిన్సియారిటీ ఉంటుంది, అంటే నిజాయితీ ఉంటుంది. ఏమి వంకటింకలు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పినావా నీ భక్తిని శంకించాల్సి ఉంటుంది. అందుకే శక్తి లేదు క్రైస్తవులకు. బొచ్చడు క్రైస్తవులు ఉన్నారు, ఒకడు కూడా ప్రయోజనం లేదు. వాచ్మెన్ అనే భక్తుడు ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బ్రదర్ గ్రూప్లో కూర్చొని వాక్యం విన్నాడు. వాళ్ళు చాలా దిట్టలు. తర్వాత అడిగాను, చూడండి బ్రదర్, మా వాక్యం ఎలా ఉంది, మేము బాగా చెప్పామంటే చాలా బాగా చెప్పారు, మీలో ఒక్కడు కూడా దయ్యాన్ని వదిలిపెట్టుకునే శక్తి కలిగిన వాడు లేడు అన్నాడు. వచ్చేడు మంది క్రైస్తవులు ఉన్నారు, పరిశుద్ధత కలిగి బలమైన ప్రభావం కలిగి మిగతా వారికి వెలుగుగాను ఉప్పుగాను ఉండేవాళ్ళు ఎవరు లేరు. దొందే. ఎందుకు? మనస్సాక్షిలో యథార్థత లేదు. ఇంకొకటి చెప్తాను, ఇంకా లోతుకు చెప్తాను. నీవు సరైన ప్రార్థన చేయకుండా, వాక్యం సరిగ్గా ధ్యానించకుండా కూడా నీ మనస్సాక్షి సరైనది కాదు, నీ భక్తి వ్యర్థమే. ఎందుకు? హెచ్చరిక వ్యవస్థది, దాన్ని నీవు అణిచేస్తున్నావు, అది వాత వేయబడిన మనస్సాక్షి అవుతుంది. చెప్పి 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 సైలెంట్గా అవుతుంది. వాక్యం సరిగ్గా నువ్వు ఇంట్లో ధ్యానించకుండా, ప్రార్థనను సరిగ్గా చేసుకోనకుండా నువ్వు నీతి వాక్యాలు వచ్చి స్టేజ్ మీద చెప్పినా, లేకపోతే ఇంకొకరికి సలహాలు ఇచ్చినా, దయ్యాలు ఇట్లా గోక్కుని నవ్వుకుంటాయి. దయ్యాలు ఉన్న ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండండి, ఆటలాడద్దండి, వాళ్ళకి అన్నిటికీ తెలిసిపోతుంది. మనం పాటించకుండా వేరే వాళ్ళకి కబుర్లు చెప్పామనుకో, సలహాలు ఇస్తాము, అది తప్పు. దేవుని ఎదుట మనస్సాక్షి
సరైనదిగా లేదు. అది అంతేకాకుండా పరిశుద్ధత విషయంలో కూడా ఒక వ్యక్తి చాలా బాగున్నాడు భక్తిలో, రూమ్ డామ్ అనుకున్నా, నాకు డౌట్ వచ్చింది, ఉపవాసం ఉంటావని అడిగిన, లేదన్నాడు. అరే ఎందుకండి బతుకు, ఉపవాసం ఉండు. దొంగ భక్తి. ఆరోగ్యం ఉన్నప్పుడే ఉపవాసం ఉండు, పాడైన తర్వాత ఎలాగ ఉండలేవని చెప్పినాను. మరి ఇంత గంభీరమైన ప్రసంగాలు చేస్తున్నావు ఏంది? మనస్సాక్షి దేవుని ఎదుట సరిగ్గా లేదు, బయటికి మాత్రం చక్కగా కనిపిస్తూ ఉంది. అది చంపేసేసారు హెచ్చరిక వ్యవస్థను అనమాట. మన పిల్లలు ఎందుకు బాగుపడరు చెప్పమంటావా? మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందుకే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. మనలో మాదిరి ఉండి, మనలో డిసిప్లిన్గా నుండి, మనలో మంచి మనసాక్షిగా ఉంటే పిల్లలు భయపడడం మొదలు పెడతారు, ఆటోమేటిక్గా మనల్ని వెంబడించడం మొదలు పెడతారు. ఎలాగ మనసాక్షిని సున్నితంగా ఉంచుకోవచ్చు? ఒప్పుకోవడం ద్వారా, అవును ప్రభా ఈ తప్పు చేశాను, ఈరోజు ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవడం లేదు, కబుర్లు అయితే చాలా చెప్తున్నాను, నేను నా టైం వేస్ట్ చేస్తున్నా తెలుసా, నా టైం వేస్ట్ చేస్తున్నా. మా పాప ఒక క్వశ్చన్ అడిగింది, నీ జీవితంలో దుఃఖించదగిన సంఘటన ఉందా అంటే ఉంది అన్న. నేను బైబిల్ నేర్చుకోలేదు అన్న. బైబిల్ నేర్చుకోలేదు, సంవత్సరాలు అలాగా వేస్ట్ అయిపోయినాయి. మంచి మనస్సాక్షి కలిగిన వాడినా? లేదు. నా మనస్సాక్షిని కప్పిపుచ్చుకొని నేను జీవిస్తూ వచ్చాను ఇన్ని సంవత్సరాలు, వాక్యం నేర్చుకోనకుండా, వాక్యం మీద పట్టు లేకుండా. ఏం చేసి వాక్యం సరిగ్గా తెలియనటువంటి వ్యక్తులు మనుషులకు సరిగ్గా సలహాలు ఇవ్వలేరు, ఒకటి. రెండవది, సరైన ప్రార్థన చేయలేరు. ఎందుకు? వాక్యంలో పట్టు ఉండి అర్థమైతే తప్ప దేవునితో పోరాటానికి చేత కాదు. వాక్యం ఎంత అర్థమైతే అంత ఎక్కువగా ప్రార్థనలో పోరాటం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అది లేను, వాక్యం సరిగ్గా తెలియకుండా ప్రార్థన సరిగ్గా ప్రార్థన బలంగా చేస్తాను, నేను ఎలా నమ్మాలి? మళ్ళా వాతవేయబడిన మనస్సాక్షి. ఇన్ని సంవత్సరాలకు ఈ పని చేస్తూ నేను తప్పు చేస్తున్నాననే గ్రహింపు లేకుండా ఏం చేస్తాం? కొనసాగుతూ వెళ్ళిపోవటం. ఎవరు చూస్తున్నారు మరి? దైవ భయం అంటే ఏమిటి? కానుకలు ఇవ్వడం ఒకటేనా? చర్చికి రావడం ఒకటేనా? ఎవరు చూడనప్పుడు ఎలాగున్నాము? అదే దైవ భయం అంటే. పశ్చాత్తాపడం, ఒప్పుకోవడం అంటే. కీర్తన 5:51లో దావీదు బాగా పశ్చాత్తాపడతాడు. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. దేవ నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అన్నాడు. తర్వాత రెండవది, మనసాక్షిని ఎలాగ కడుక్కోవచ్చు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిని. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? టీ తర్వాత చేసుకొచ్చు. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము. మోర్ దాన్ ½ an hour sermon ఉంది నా దగ్గర, 40 minutes కూడా అయిపోతుంది ఇక్కడి నుంచి. నిత్యుడగా ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసుక్రీస్తు రక్తము మనస్సాక్షిని కడుగుతుంది. అవును ప్రభా, తప్పే చేశాను, క్షమించు, ఇలా చేయకుండా ఉండడానికి నాకు శక్తిని దయచేయి. నీ కుమారుడైన యేసు రక్తం ద్వారా నన్ను కడిగాం. ఏం కడుగుతుంది? మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. ఓహో, నువ్వు చేయకుండా వేరే వాళ్ళకి చెప్తున్నావు కదా అని గిల్ట్, దాన్ని తీసివేస్తాడు. విశ్వాసం ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఒకసారి ఏం చేశాడంటే, అమెరికాలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చలాన్లు వేసేవాడు అందరికీ, ట్రాఫిక్ వైలేషన్స్ చేస్తే, ఉల్లంఘిస్తే. ఒకసారి ఎందుకో డ్యూటీకి బయలుదేరితే టక్కుమని తీసుకుంటే వాడి లైసెన్సే ఎక్స్పైర్ అయిపోయింది, డ్రైవింగ్ చేయకూడదు. వెంటనే కోర్టుకు వెళ్ళిపోయి జడ్జిగా, నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, అయినా నేను ఇన్ని రోజులు నడిపాను అంటే $5 ఫైన్ వేసి పంపించంట జడ్జి. ఎందుకు ఇట్లా వచ్చినావు అని అడిగితే, నేను నా మనస్సాక్షిని నేను పాడు చేసుకొని వేరే వాళ్ళకి ఫైన్ ఎలాగేస్తాను? ఫస్ట్ నేను బాగు చేసుకొని తర్వాత మిగతా వాళ్ళకు నేను ఫైన్ వేస్తాను అన్నాడు. అంత క్లీన్గా మనస్సాక్షిని పెట్టుకునేటువంటి తరం పోతా ఉంది. బోధించే వాళ్ళు లేరు. దొంగతనం చేసేవాడు దొంగతనం చేయొద్దు అంటాడా? ఇతరులను దూషించేవాడు ఇతరులను దూషించొద్దని చెప్తాడా? భార్యను కొట్టేవాడు వేరేవాడికి నీతులు చెప్తాడా? భర్తను ద్వేషించే స్త్రీ మనం భర్తలకు లోబడి ఉండాలి అని చెప్పగలదా? చెప్పడానికి కుదరదు. మనస్సాక్షి లేదు. ఒక
ముస్లిం కాన్వర్ట్, అరబ్ అనుకుంటా, అతను పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూ ఇస్తూ అన్నాడు, ఒక్క క్రైస్తవ్యం మీద మాత్రమే దాడి జరుగుతుంది తెలుసా మీకు అన్నాడు. ఎందుకు అన్నాడు ఆయన ఇంటర్వ్యూ చేస్తే. తను క్రైస్తవ్యం మాత్రమే సాతాను సృష్టించలేదు, మిగతావన్నీ సాతాను సృష్టించిన మతంలో అన్నాడు. కాబట్టి దీని మీదనే అటాక్ చేస్తాడు అని, దీని మీదే అటాక్ చేస్తాడు. అంటే మనస్సాక్షి, పరిశుద్ధత, దేవుని భయము, పరిశుద్ధ కలిగి దేవుని వెంబడించడం అనేది ఇక్కడ బోధించబడుతుంది, బైబిల్లో బోధించబడుతుంది. నువ్వు ఎలాగైనా బ్రతుకు రోజంతా, సాయంత్రం వచ్చి నువ్వు భక్తి చేస్తే కుదరదు. నువ్వు రోజంతా కూడా పరిశుద్ధంగానే జీవించాలి. అలా జీవించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. ఆ పవిత్రమైన మనస్సాక్షి, శుద్ధమైన మనస్సాక్షి ఇక్కడే చెప్పబడుతుంది అనమాట. లూకాసు వార్త 19:8 ఏముందంటే జక్కయ్య గురించి, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని నెడలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. మనస్సాక్షిని కడుగుకోవడం ఏమిటంటే ఎవరితోనైనా గొడవ పడితేనా క్షమాపణ అడగడం. దొంగతనం చేశారా, తిరిగి ఇచ్చాను. నేను ఇచ్చేసాను, లైబ్రరీలో పుస్తకాలు ఇచ్చేసాము, హాస్టల్లో దొంగతనం చేసిన వస్తువులు ఇచ్చేసాము, తల్లిదండ్రుల దగ్గర మోసం చేసి లేపేసిన డబ్బులు వెళ్ళి చెప్పాము. ఇదే మనస్సాక్షిని కడుక్కోవడం. భక్తి ఇలాగే ఉంటుంది. ఊరికి వెళ్ళి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పితాపుత్ర, పరమాత్మ అంటే కాదు అది. నేను పాపం చేశాను, ఇది నా పాపం, నన్ను క్షమించు చెప్పాలి. ఇక్కడ అంటున్నాడు, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరిద్దైనా అన్యాయంగా దేనినైనా తీసుకునేడలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభు. ఫ్రెండ్స్ని కొట్టాము, వాళ్ళ దగ్గర పోయి క్షమాపణ అడిగినాను నేను పోయి. చాలామంది అడిగారు మా వాళ్ళు కూడా, మేము ఇలా తప్పు చేశాము, ఇన్ని సంవత్సరాలు నీతో మాట్లాడలేదు, గొడవపడి మమ్మల్ని క్షమించండి, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాలో ఈ మార్పు వచ్చింది. ఇలా చేయడానికి మా చేత అయిందా, చాలా భయపడ్డాం, ఎలా చెప్పాలరా అని దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుడు శక్తిని ఇచ్చాడు. మరి ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి ఏం జరుగుతుందని చెప్పాడు. భయం అంటే ఎలాంటి భయం ఇది? దేవుడు శిక్షిస్తాడనే భయమా? కొంతమందికి ఉన్న భయం అది. ఒక అమ్మాయి యూత్ మీటింగ్ జాయిన్ అయింది. ఏం మీ పాప యూత్ మీటింగ్ జాయిన్ అవుతుందంటే ఉద్యోగం రాలేదు లేదు, అందుకే జాయిన్ అవుతుంటుంది అంట. అది ఆ భయం గురించి మాట్లాడడం లేదు. దేవుడు హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు కూడా మాటిమాటికి ప్రార్థన అడుగుతుంటాను అనమాట. కరోనా అప్పుడైతే ఒకడు ఉన్నాడు, అబ్బాబ్బా, నేను ఫోన్ ఎత్తిన వరకు కొడతానే ఉంటాడు. నాది ఎంగేజ్ వచ్చినా నాకు అవసరం లేదు, నాది రింగ్ అవుతున్న అవసరం లేదు, నేను ఎత్తేంత వరకు మోగుతూనే ఉంటుంది. సో వీడి నోరు మొయ్యాలంటే నేను ఖచ్చితంగా అన్ని మార్గం చేయాలి. ప్రార్థన చేసినా పడుకునేవాడు. బతికినాడు అనుకోండి, ఏం కాలేదు. అంటే ఏం కష్టం వచ్చినప్పుడే దైవ భయం, రోగం వచ్చినప్పుడు దైవ భయం, ఎగ్జామ్ వెళ్తున్నప్పుడు దైవ భయము, అన్నీ కరెక్టే, మంచిదే. అలాంటి భయం గురించి దేవుడు మాట్లాడడం లేదనమాట. కొంతమంది ఇంకా ఎలాంటి భయం, ఆశీర్వాదాలు కావాలి కాబట్టి దేవునికి భయపడతారు. ఆశీర్వాదములు కావాలి కాబట్టి దేవుని భయపడతారు. ఎలా గుడ్ ఫ్రైడే ఖచ్చితంగా ఎలాంటి పాపైనా వచ్చేస్తాడు చర్చికి, సెంటిమెంట్తో వస్తాడు. ఇలాంటి భయం గురించి చెప్పడం. ఇశ్రాయేలు ఏం చేసేవాళ్ళు అంటే ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, చాలా మంచివాళ్ళు. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా నీ శత్రులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించేవారు బలంతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అని పాడిది. తర్వాత దేశం 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. తర్వాత కష్టాలు స్టార్ట్ అవుతాయి 6వ అధ్యాయంలో. ఇశ్రాయేలీలు 1వ వచనం, యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీలకు అప్పగించెను. 6-7 వచనములు. దేశంలో పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చింది. ఇశ్రాయేలు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, సంతోషం ఉంటే విడుదల అంటే పాటలు పాడినారు, కష్టం వచ్చేసరికి మళ్ళీ పాపం చేశారు, కష్టం వచ్చేసరికి మళ్ళీ ప్రార్థన చేశారు. అంటే ఏం అర్థము? సమాధానం ఉంది, అవిధేయత ఉంది, పశ్చాత్తాపం ఉంది, విడుదల ఉంది, మళ్ళా పాపం చేయడం. కష్టాలు వస్తే వస్తారు, కష్టాలు తీరిపోయిన తర్వాత గుడ్ బై అంటారు. ఎక్కడికి పోతారు? ఒక వ్యక్తి కొరకు చాలా కష్టపడ్డాను నేను, చాలా 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి. నేను అనేవాడు ఒకడు ఉన్నాడని మర్చివాడు ఒక పని చేశాడు. నేను కాచుకొని ఉన్నా, శ్మశానం దగ్గర కాటి కాపరి కాచుకున్నట్టుగా. చచ్చిపోయినప్పుడు పాస్టర్ ప్రార్థన చేస్తారు కదా, వాడు చేసిన శవం కదలాల. అలాగా కష్టాలు దయ్యాలు పట్టినప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఇంకా అప్పుడు పాస్టర్ కలిసి అలాగా ఈ టైం రాకపోదా అని చూస్తున్నాం. మంచితనము, త్యాగము, మంచితనము, స్వార్థం లేకుండా జీవిస్తే మనుషులకు విలువ అన్నటువంటిది తగ్గిపోయింది. కష్టం వచ్చినప్పుడు కాళ్ళు వేళ్ళు పట్టుకుంటారు, కష్టమైన తర్వాత అస్సలు కనిపించరు. సరే ఎక్కడికి పోతారు కదా అని మేము కూడా వెయిట్ చేస్తాం.
ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా. ఎక్కడికి వెళ్తారో చూద్దాం, ఎవడున్నాడు చూద్దాం, పోండి. మీకు మొత్తాన్ని అన్నిటినీ పక్కన పెట్టి మీకు క్షేమం కోరేటువంటి సేవకులు కనిపిస్తే ఎత్తుక్కోపోండి, నేను వదిలేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. కాబట్టి అలాగే ఉన్నారు ఇశ్రాయేల్. కష్టం వచ్చినప్పుడు మొక్కారు, కష్టం తిరిగిపోతేనే తిని తాగి లైఫ్ ఎంజాయ్ చేసినారు. మళ్ళీ అందుకే కష్టం మళ్ళీ పంపిస్తున్నాడు, మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ విడిపిస్తాడు, మళ్ళీ తిని తాగి ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఏడుస్తారు, రాజులు వచ్చి జయిస్తారు, మళ్ళా పశ్చాత్తాపడతారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. చాలామంది క్రైస్తవులు ఈ కాలంలో ఎలాగున్నారంటే క్రీస్తు మాదిరి జీవించడం విషయంలో ఏమాత్రం పట్టింపు లేదన్నమాట. క్రీస్తును పోలి జీవించడం విషయంలో ఏమాత్రం పట్టింపు లేదు. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎందుకు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాము? యేసు ప్రభు మాదిరి మనం మారాలి. ఎలా మారడం? ఒక వ్యక్తి అన్నాడు, వీళ్ళని మనం ఇంతగా పట్టించుకుంటే వీళ్ళు పాడైపోతారు, వీళ్ళు మారరు, లెక్క లేకుండా పోతుందన్న. మరి నేను ఇంతగా పట్టించుకోవడాన్ని బట్టి ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అన్న. నేను నిన్ను మధ్యలో వదిలేసింటే నీ బతికేమయ్యేదని. మాట వినరు, విమర్శిస్తారు, తప్పులు ఎదుగుతారు, చెడు ప్రచారం చేస్తారు. మూడు విషయాలు పర్లేదు. చెడు ప్రచారం చేస్తారు విషయం, అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ప్రచారం చేసిన చెడును వెనక్కి తీసుకురాలు. మరి నేను ఓపిక పట్టడానికి బది కదా ఇప్పుడు నువ్వు ఈరోజు నీ ఫ్యామిలీతో క్షేమంగా ఉన్నావు. నిన్ను మధ్యలో వదిలేసింటే నాకు కరెక్ట్. కాబట్టి ఎవడిని మధ్యలో వదిలేస్తే వాడు నరకానికి వెళ్ళిపోతాడు, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. నేను చూసాను, నా విషయంలో 2-3 కేసులు చూసాను. నరకానికి పోవడం ఏమో తెలియదు, కానీ అది నాకు తెలీదు, వాళ్ళు పాడైపోయారు. కాబట్టి ఎవరి గురించి వదలకుండా ఏదో ఒక టైంలో వాళ్ళ కొరకు ఒక ప్రార్థన అలాగా దేవుడికి ఒక రాయి వేసినట్టుగా వేస్తూ ఉన్నాం. వదిలేసామా సాతాను బయటనే కాచుకున్నాం, ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ప్రార్థన కంచె ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ చుట్టూ పోతుందో, ప్రార్థన చేయకుండా ఆపబడుతుందో అవుట్, తన్నుకొని గద్ద మాదిరి తనుకొని వెళ్ళిపోతాడు. అది తెలీదు. మేము కూడా ప్రార్థన చేస్తామనే వాళ్ళు ఉన్నారు. చెయ్యి, మరి మనము ప్రార్థన చేయాలి, మన తోటివారి ప్రార్థన సహకారం కావాలి. నేను బాహుబలి అంటే తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది. మునిగిపోయినామన్న విషయం కూడా తెలియదు. అందుకే భక్తి అన్నటువంటిది వినయంతో కూడినటువంటిది ఎప్పుడు కూడాను. కాబట్టి యేసుక్రీస్తు మాదిరి జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, అది మర్చిపోతున్నాం. ఆ సారూప్యంలో జీవించడానికి మర్చిపోతున్నాం. అలా జీవించాలంటే మనల్ని అహం పక్క పెట్టాలి. ఆ వాడు నన్ను పట్టించుకోలేదు, ఆ వాడు నన్ను పిలవలేదు, ఇలాగా మనము చేయడానికి కుదరదు. వాడు పట్టించుకోకపోయినా మనం పట్టించుకోలేదు. జాక్పూన్ ఆయన చాలా మంచి ప్రీచరు, రచయిత కూడా, బెంగళూరులో ఉంటాడు. ఆయన మొన్న ఒక మాట చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం బేస్ చేసుకొని మనము మనుషులతో పోరాటం లేదు, దురాత్మలతోనూ అంధకార సంబంధమైనటువంటి శక్తులతో పోరాడుతున్నామని దాన్ని బేస్ చేసుకొని ఎఫెసీ పత్రికలో ఏమన్నా అంటే, నీవు సాతాను జయించడానికి నీకు బలం కావాలి అంటే నువ్వు మనుషులతో పోరాటం ఆపేసి అన్నాడు. మనుషులతో పోరాడద్దు. నీకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి మనిషి కూడా సాతాను నీ మీదకి పంపినటువంటి వాడు. కాబట్టి సైతాన్తో పోరాడు, మనుషులతో పోరాడద్దు అన్నాడు. అదే ఫాలో అవుతాం. మనుషులతో పోరాడితే వీడు మమ్మల్ని ఇలా అన్నాడు చెప్పి వాడిని వదిలేస్తాం, వాడు నరకానికి పోతాడు, లేక నాశనం అయిపోతాడు. కాబట్టి వాడిని ప్రేరేపించినటువంటి దురాత్మ మీద మనము పట్టు సాధించాలి. ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది, ఐక్యత ద్వారా సాధ్యమవుతుంది, మంచి మనస్సాక్షిని కలిగి ఉండడం ద్వారా సాధ్యమవుతుంది, అందరితో కలిసి భారముగా మొరపెట్టడం ద్వారా సాధ్యమవుతుంది. లేదంటే ఒక్కొక్క కుటుంబంలోంచి ఒక్కొక్క వ్యక్తిని వేరు చేసి చిన్న భిన్నం చేసేస్తాడు. ఇలాగే జరుగుతున్నది ఇప్పుడు. ఎందుకు శ్రమలు అనిపిస్తున్నా? చాలామంది శ్రమలు ఉండవని కాదు, దేవుడు అనుమతించిన వేరు. అనవసరంగా ఎందుకు శ్రమలు అనిపిస్తున్నా? ఐక్యత లేదు. భర్త భార్యను నమ్మడు, భార్య భర్తను నమ్మడు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రులకు తెలియకుండా రకరకాల పనులు చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. కొంతమంది ఎలాగున్నారంటే, ఇంతకుముందు చెప్పారు, క్రీస్తు సారూప్యంలో మనం బ్రతకాలి అన్న విషయంలో పట్టింపు లేకుండా ఉన్నారని. వీళ్ళు ఎలాగున్నారంటే, దేవుని క్షమాపణ తప్పగా అర్థం చేసుకుంటూ పాపంలోనే కొనసాగుతూ పాపం ఒప్పుకుంటే సరిపోతుందిలే అనుకున్నారు నామకర్త క్రైస్తవులు. శిలలో దొంగ మాదిరి మేము ఒప్పుకుంటాము అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ నిజమైన పశ్చాత్తాపం ఎలాగుంటుంది తెలిస్తే, పాపం ఒప్పుకోవడమే కాదు, వదిలేసి దేవునికి విధేయత చూపించడం. పాపం ఎప్పుడు చేస్తాము? దైవ భయము పోయినప్పుడు చేస్తాం. నేను ఏ చిన్నపిల్లలకు ప్రార్థన చేయమన్నా, బాయ్స్ యూత్కి చేయమన్నా ఒకటే ప్రార్థనలు ఉంటుంది. ప్రార్థనలో ఒక అంశం ఖచ్చితంగా ఉంటుంది,
దేవుని భయం వీరికి దయచేయి. తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా పర్లేదు, హాస్టల్లో ఉంటారు, అడ్డగాడిదల మధ్య తిరుగుతుంటారు. దేవుడు చూస్తున్నాడు అన్న ఒక్క భయము కుటుంబాలలో పిల్లలకు ఇవ్వగలిగితే ఆ తల్లిదండ్రులని ప్రార్థన చేసి తల్లిదండ్రులు అంటారు, లేకపోతే లోకస్తులే. దేవుని భయము వాళ్ళని పాపం నుంచి దూరం ఉంచుతుంది, లేదా శిక్ష అనుభవిస్తారు ఎవరి పిల్లలైనా సరే. ఇప్పుడు ఆ పిల్లలందరిలో ఉన్న పాపం నేను గమనిస్తున్నది, త్వరగా జారత్వ పాత్మలకు వెళ్ళిపోతున్నారు. లవ్ అఫేర్స్, నెక్స్ట్ సెక్స్, లైంగిక సంబంధం, ఇమ్మీడియట్, అంతే, ఇంకేం లేదు, వెరైటీ ఇక ఏమీ లేదు. అందుకే మనము దైవ భయం గురించి వీళ్ళకు ఎక్కువగా బోధించవలసినటువంటి అవసరం ఉంది. దైవ భయం ఉన్నాడు ఏం చేస్తాడు, అమ్మో అని చెప్పి దూరంగా ఉంటాడు, వాడు దేవుడి చేత దీవించబడతాడు. ఎందుకంటే యవ్వన కాలంలో దేవుని కొరకు బతికాడాడు, వానికి దేవుడు దీవించాలి. కాబట్టి ఇలాంటిది మనము చూడండి, మన పిల్లల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి అసలు దైవ భయం అంటే ఏమిటి? సామెతలు 8:13 త్వరగా చెప్పేస్తాను. 8:13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట, చెడుతనం అసహ్యించుకున్నట్టే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇలాగొస్తుంది ఈ భయం అంటే, దేవుడి మంచితనము గొప్పతనం పట్ల మనకు గౌరవం ఉన్నప్పుడు ఈ భయం వస్తుంది. దేవుడి యొక్క మంచితనము గొప్పతనం పట్ల గౌరవం ఉంటే, ఎమ్మెల్యే పట్ల గౌరవం ఉంది. గౌరవం ఎందుకు వస్తుంది? అమ్మో వాళ్ళు గొప్పోడు రా, సేమ్ థింగ్, దేవుడు గొప్పోడు అనే భయం ఉంటే, దేవుడు ఎంత గొప్పోడు చూడాలంటే పోయి సముద్రం ఒడ్డున నిలబడండి, పౌర్ణమికు అమావాస్యకు సాయంత్రం పూట. ఆ అలల యొక్క ఉధృతి ఎంత ఉగ్ర రూపంలో ఉంటుంది, మిడ్ నైట్కి ఇంకా పెరుగుతుంది. ఆ శబ్దానికే భయపడిపోతాం. దేవుడు సృష్టించిన సముద్రం యొక్క పవరే ఎంత ఉంటే మరి దేవుడికి ఎంత ఉండాలి? ఆయన మంచితనము, ఆయన గొప్పతనము అన్నదాని పట్ల గౌరవంగానే ఉంటే ఆటోమేటిక్గా దేవునికి భయపడడం మొదలు పెడతాం. దేవునికి భయపడితే చెడును వదిలేస్తాం. ఒక ఆవిడకు యేసుప్రభువుని నమ్ముకుందని కాపులు అనమాట, వాళ్ళు నరసాపురం సైడ్, గోదావరి జిల్లాలో యేసుప్రభువుని నమ్ముకుందని చెప్పి భర్త వదిలేశాడు. బాగా ఆస్తిపరులు, లక్షల కోట్లు ఉన్నాయి. ఇంకా ఆమె పెళ్లి చేసుకోలేదు. వాక్యానుసారంగా వ్యభిచార కారణమును బట్టి తప్ప మిగతా ఏ కారణమును బట్టి కూడా భార్య భర్తకు కానీ భర్త భార్యకు విడాకులు ఇవ్వకూడదు. అది వాక్యం. వ్యభిచార కారణమును బట్టే, దాన్ని కూడా క్షమించి సంసారం చేస్తాను కూడా నాకు తెలుసు. కాబట్టి ఇది వ్యభిచార కారణం బట్టి మేము విడిపోలేదు. నా భర్త నేను యేసుప్రభువుని నమ్ముకున్నందుకు దూరం అయ్యాడు, ఇంకా నేను పెళ్లి చేసుకోలేనాడు. ఆమెను బహుబలంగా వాడుకున్నాడు, టెర్రరిస్ట్ మధ్య వాడుకున్నాడు దేవుడు. మామూలుగా కాదు, అన్నీ AK-47 పెద్ద పెద్ద గ్రెనేడ్స్తోనే వస్తుంటారు. ఒక్క నిర్ణయమే, దేవుడు నియమించిన కట్టడ ప్రకారము ఆమె జీవితాన్ని అలాగ త్యాగం చేసేసింది. పిల్లలు కూడా లేరు, ఎవరినో పెంచుకొని. కాబట్టి అదే అనమాట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం ఆశ్రయించుకోవడం. చెడు అంటే ఏమిటి? మొదటిసారి వాడబడింది ఎక్కడ? హెబ్రీ పత్రిక ఆదికాండం 2:9 మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షము నేల నుండి మొలిపించను అంటాడు. చెడు, మరణము అన్నది ఏదైనా తోటలోనే వాడిన దేవుడు. అంతా పరిశుద్ధమైనటువంటి స్థలంలోనే మరణం గురించి మాట్లాడు. ఈ పండు తినేలా నిశ్చయంగా చచ్చదు అన్నాడు. మంచి చెడులో తెలివినిచ్చే వృక్షమును కూడా మొలిపించాడు. చెడు గురించి మాట్లాడు, మరణం గురించి మాట్లాడు. ఏమిటి చెడు అంటే? ఒక మనిషి యొక్క ఈవిల్, ఒక మనిషి యొక్క క్యారెక్టర్. దుష్టత్వం అంటే వాని ప్రవర్తన అనమాట. చెడు అన్నది క్యారెక్టర్ అయితే దుష్టత్వం ప్రవర్తన అవుతుంది. కాబట్టి ఇది క్యారెక్టరే. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం ఆశ్రయించుకోవడం అంటే ఈ క్యారెక్టర్ కలిగి ఉండడాన్ని మనము ఇష్టపడకుండడం, ఒకరిని ఆశ్చర్యపడడం, ఒకరి మీద ఆయాసపడడం, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం, ఒకరి నాశనాన్ని చూడడం, ఒకరిని ప్రేమించలేకపోవడం క్యారెక్టర్. అది నీలో చెడు ఉందని దాని అర్థం. 6వ అధ్యాయం 5వ వచనం ఆదికాండంలో 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, క్యారెక్టర్ భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులను ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. వాళ్ళ క్యారెక్టర్ ఎక్కడ కనిపించింది? కంటికి చక్కగా తెల్లగా బుర్రగా ఉన్నటువంటి అమ్మాయిలు చేసుకోవడంలో క్యారెక్టర్ బయటపడింది. ఊరికి రాదు. నువ్వు ఒక పని చేస్తున్నావంటే సమస్య ఎక్కడుందంటే క్యారెక్టర్లో సమస్య ఉంది. దాన్ని టచ్ చేసేవాడే యేసు ప్రభు. నీ బుద్ధి ఇది మార్చుకో అంటాడు. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. క్యారెక్టర్ బాగాలేకుండా కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీరు వాళ్ళ క్యారెక్టర్ ఎక్కడ చూసిందంటే సుందరంగా ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకోవడంలో వీళ్ళ అసలు బుద్ధి బయటపడింది. ఆదికాండం 2:9 ఏముందంటే, మరియు దేవుడు యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడు తెరించే వృక్షము నేల నుండి
మొలిపించెను. క్యారెక్టర్. ఇక్కడ ఈ వృక్ష ఫలము దేనికి సూచనగా ఉందంటే, అంటే సెక్షువల్ అవేర్నెస్ అనమాట. అంతవరకు వారు దిగంబరంగా ఉన్నారని చెప్పి వాళ్ళకు తెలియలేదు. ఆ పండు తిన్న తర్వాత సెక్షువల్ అవేర్నెస్ వచ్చేసింది బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ విషయంలో. రెండవది నైతికమైనటువంటి డిస్క్రిమినేషన్ వచ్చేసింది. ఇది మంచి, ఇది చెడు అనేటువంటిది తెలిసిపోయింది అనమాట. నైతికమైన బాధ్యత వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు అంటే భయపడి దాక్కున్నా అన్నాడు. మారల్ వాల్యూస్ ఆపరేట్ అవ్వడం మొదలుపెట్టే. ఎందుకు భయం వచ్చింది? గిల్ట్ ఫీల్ అయ్యి ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాడు అనమాట. తర్వాత ఇది అనుభవం ద్వారా వచ్చింది. నైతికమైనటువంటి విలువల విషయంలో అంటే మంచి చెడు అనేది అనుభవం ద్వారా వచ్చింది. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం నశించుకున్నట్టే, గర్వము అహంకారము దుర్మార్గత కుట్రల మాటలు నాకు అసహ్యములు. దేవుని యొక్క భయం కలిగి ఉండడం అంటే జ్ఞానం కలిగి ఉండడం. ఇది మిస్ అవుతున్నాం కదా మనం. ఏం చేయాలి అంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొద్దిగా ఆపేసి బైబిల్ చదివి ప్రార్థన చేసుకో. మా అత్త చెప్పింది, మా అమ్మ చెప్తుంది, మా నాయన చెప్పాడు, ఇవి ఏమీ పనికిరావు. దేవుడు కూడా ఏం చెప్తాడో చూద్దామని ఉంది. కాబట్టి ఈ యొక్క చెడుతనం అనేటువంటిది దేవుడి పరిశుద్ధతకు పూర్తిగా వ్యతిరేకమైనది. కాబట్టి దేవుడు అసహించుకుంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు శిక్షిస్తాడంటే నమ్మరు చాలా. దేవుడు నీతిమంతుడు ప్రేమమయుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అనేది ఏమని, వేశ్యాసంగులను వ్యభిచారులను దేవుడు శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడని. ఎందుకు? ఆయన క్యారెక్టర్ హోలీనెస్, ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తున్నప్పుడు ఆయన నీతిమంతుడుగా మారాల్సి ఉంటుంది అనమాట. మరి చివరిగా దేవునికి భయపడే వాళ్ళకి కూడా ఆశీర్వాదం ఉండాలి కదా. ఇంతవరకు పర్లేదు, ఆశీర్వాదం కూడా ఉండాలి. ఫస్ట్ ఆశీర్వాదం చూసినట్టు 25వ కీర్తనలో 12వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. నాకెప్పుడు కంటిన్యూస్గా దీని గురించి ఆలోచిస్తున్నాను. నేను తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉండని. లోకానికి పూర్తిగా వ్యతిరేకమై ఉండవచ్చు, అప్పుడు ఉనికిలో ఉండకపోవచ్చు. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోవడం పిచ్చిదానంగా అనిపించవచ్చు. కానీ కరెక్ట్గా తీసుకునేటట్టుగా చేయి. వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. 14వ వచనం, యెహోవా మర్మం ఆయనందు భయభక్తి గల వారికి తెలిసినది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. 15వ వచనం, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించి. ఇవన్నీ ఆశీర్వాదాలే. ఈ లోకంలో మనకున్న పెద్ద సమస్య, ఏం చేయాలి, నా పిల్లల్ని ఏం చేయాలి, నా అప్పుల విషయంలో ఏం చేయాలి, నా భవిష్యత్తు ఏమిటి? ఈ మార్గాలన్నిటిలో కూడా దేవుడు నడిపింపుకోవాలి. ఇదే పెద్ద సమస్య. అవి నేను ఇస్తానంటు. నా యందు భయభక్తులు కలిగి ఉంటే సరైన సమయంలో నీకు అందజేయబడుతుంది. తొందరపడి నష్టాలు తెచ్చుకుంటున్నాను. అందుకే తొందరపడి నష్టాలు తెచ్చుకుంటున్నాను. దేవుని భయం ఉన్నట్టయితే అన్ని పక్కన పెట్టేసి చేయవలసిన పని ఏమిటి? దేవుని గురించి ఇతరులకు చెప్పు, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ భక్తిని కాపాడుకో. నీ ఆశీర్వాదాలు ఒక్కొక్క దశలో వస్తాయి. అంతవరకు ఆగడం లేదే. 12-13 ఏముంటుంది? సరైన నిర్ణయాలు తీసుకుంటారు. రెండవది ఏముంది? ప్రాణం మనకు నెమ్మదిగా ఉంటుంది. 32:8 ఎలా ఉందంటే, కీర్తన, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును. ఎవ్వడికి బైబిల్ తెరిచి అలవాట్లేదు చూడు. ఈ చర్చ్లోనే బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఫెలోషిప్ నుంచి వచ్చిన వాళ్ళందరిలో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అందుకే డిస్ప్లే చేయండి. బయట చర్చెస్లో నేను చూస్తున్నా తెలుసా, ఫుల్ రెఫరెన్స్లో పోతుంటారు థియాలజీ టీచింగ్. డల్ హెడ్స్ మనం ఉండడానికి కారణం ఏమిటంటే, అసలు ఏ కాంటెక్స్ట్లో ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పారో తెలియదు. ఈ సందర్భం తీస్తే ఇంకో సందర్భంలో పెడతారనమాట. రీజన్ ఏంటంటే రెఫర్ చేయకపోవటం. కాబట్టి వీక్ క్రిస్టియన్స్ ఏమి ఆర్గ్యూ చేసి మనం గెలవలేదు. అందుకే ఇంత సోమరోళ్ళు ఉంటారనే దేవుడు జపాన్ నుంచి పంపించినాడు దాన్ని కొనమని. మా ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చినాను నేను. అక్కడ మిషనరీ ఉన్నాడు వెనిజువేలా నుంచి, బ్రెజిల్ నుంచి ఒక మిషనరీ వచ్చి మన మినిస్ట్రీ గురించి లేదు నేను కొనిస్తాను, పెద్ద కాస్ట్లీ ఏం కాదు, ఆయనే డబ్బులు ఇచ్చి పంపించాడు. కనీసం అదన్నా చదివితే దేవుడి వాక్యం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నేర్చుకోవాలనే తపన స్టార్ట్ అవుతుంది. అది రాలేదు, అది వచ్చేంత వరకు అది వేస్తూ ఉండాలి. ఇంకొక ల్యాప్టాప్ అవసరం అవుతుంది దానికి. కాబట్టి నీకు ఉపదేశం చేసేది, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పింది. ఎక్కడుంది? నేను పోరాడేదంతా దీని కొరకే. ఈ విషయంలో ఇది కరెక్టా? మాట్లాడే మాట ఈ విషయంలో ఇది కరెక్ట్. అందుకే చాలామంది నువ్వు మాట్లాడొద్దు అంటారు.
సౌజన్య కూడా అనడం మొదలుపెట్టింది, నువ్వు వచ్చి అనొద్దు అన్న. ఏమవుతుంది అన్న, పోతాం మేమంతా అన్నామంటే. అదే ఇది నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీకు ఆలోచన చెప్పేదను. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ప్రశాంతంగా ఆయన ఆలోచనతో, ఆయన ఉపదేశంతో, ఆయన ఏం చేయాలి, ఈ కోర్సు ఆ కోర్సు ఈ కోర్సు ఏం భయం లేదు. ఏ కోర్సు కావాలో దేవుడు చూపిస్తాడు, వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి యోసేపు చూడండి, యోసేపు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి బైబిల్ ఏం చదువుతున్నా, బైబిల్ చదువుతున్నాను, ఏం చదువుతున్నా, బైబిలే అందరం మేము బైబిల్ చదువుతాం, భగవద్గీత కాదా, బైబిల్ని ఎలా చదువుతాను, స్టార్టింగ్ నుంచి చదువుతాం. అట్లా కాదురా బాబు, బైబిల్ని ఇలా చదువు. ఏంటి అంటే ఒక అంశం తీసుకో, కష్టాలు ఎందుకు వస్తాయి, బైబిల్లో ఎవడోడికి కష్టాలు వచ్చినాయి దాన్ని తీసుకొని స్టడీ చేయి. వాడంతటా వాడికి వచ్చినాయా, దేవుడు అనుమతించాడా, ఒకటి. రెండోది, రోగాలు ఎందుకు వస్తాయి, బైబిల్ ఏం చెప్పాడు, దేవుడు శిక్షించడం వల్ల వస్తాయా, మనము సోమర్తనం వల్ల వస్తాయా, తర్వాత దేవుడు ఒకరిని ఎందుకు ఆశీర్వదించుతాడు, తీసుకో. ఇట్లా ఒక్కొక్క టాపిక్ మీ మనసులో అనుకొని రాసుకొని చూసుకో, ఫుల్ పట్టు వచ్చేస్తుంది బైబిల్ మీద. అదొకటే కాదు, మనము ధైర్యవంతులు అవుతాం. కాబట్టి యోసేపు ఎలాగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నాడు చూడండి. 39వ అధ్యాయం అయిపోయింది, ముగించేస్తాను. 9వ వచనం, నీవు అతని భార్య అయినందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు, కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసి సమాధానం ఇస్తానని దేవుడు అన్నాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని, విడిపిస్తాను అన్నాడు. దాన్ని నమ్మాల్సిందనమాట. యోసేపు పారిపోయాడు అనమాట. స్త్రీ వ్యభిచారం చేయని ప్రేరేపించినప్పుడు యోసేపు పారిపోయాడు. మా ఫ్రెండ్ నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు వాడితో పాటు పనిచేసి నర్సు ముద్దు పెట్టుకుందని చెప్పి వీడు పెళ్లి చేసుకుంటే యోసేపు మాత్రం పారిపోయినాడు. ఎవరు చెప్పారు పారిపోమని? 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయలే ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం వెంటాడము. ఈ ఆజ్ఞనే లేదు యోసేపు పారిపోయినప్పుడు. అది నేను చెప్పదలిసింది. యోసేపు పాపం నుంచి పారిపోవాలన్న విషయంలో ఎక్కడా రాయబడలేదు యోసేపు ఉన్న కాలంలో. ఇది యెహోవా యందు భయభక్తులు గలవాడికి వాడు కోరుకొనవలసిన మార్గం, నడవలసిన మార్గం దేవుడు చెప్తాడు. ఇది పాప ప్లేసు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఒకసారి బెంగళూరులో ప్రతి రోజు వారానికి ఒకసారి ఒక ఇంటికి పోయి వాక్యం చెప్తాను. వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ లేడు, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ తమ్ముడు లేడు, వాళ్ళ అమ్మాయి మాత్రమే ఒంటరిగా ఉంది. కూర్చొని బ్రదర్, ఓకే యూ ప్రే అండ్ గివ్ అస్ ద వర్డ్, గివ్ మీ ద వర్డ్ అంది. పరిశుద్ధాత్మ వల్ల గెట్ అవుట్ అని వినిపిస్తుంది నాకు. లేసి వచ్చేసిన, వద్దులే నేను మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత వస్తానని. అలాగ నడిపిస్తాడు దేవుడు. ఒంటరిగా స్త్రీతో కూర్చోకుండా వెళ్ళిపో అంటాడు. ఇక్కడ యోసేపుకు ఆజ్ఞలే లేనప్పుడు అతడు దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఏమి చేయాలన్నటువంటి గైడెన్స్ వచ్చింది. గైడెన్స్ ఒకటి కాదు, స్ట్రెంగ్త్ వచ్చింది. తెలుసా, పాపం నుంచి పారిపోవడానికి శక్తి కావాలి, అంత సులభం కాదు. అందుకే చాలామంది వ్యభిచారంలో పడిపోవడానికి కారణం. కాబట్టి ఈ వచనమే వ్రాయబడినప్పుడు దేవుడు సహాయం చేశాడు. వచనం రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనకు దేవుడు సహాయం చేయడా? మనకు కష్టాలు వచ్చినప్పుడు, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు. చివరిగా ఒక మాట చెప్పి ముగించేసాను. జాన్ పైపర్ అనే గొప్ప వ్యక్తి ఉన్నాడు అమెరికాలో, ఫేమస్ ప్రీచర్, ఆథర్ అనమాట ఆయన. వాళ్ళ తండ్రి చాలా రోషం కలిగినటువంటి బ్యాప్టిస్ట్ పాస్టర్. అలా చర్చికి ఒక వ్యక్తి వచ్చేవాడంట. కొన్ని దశాబ్దాలు, 20 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చారంట. ఆడ అస్సలు మారు మనసు పొందే క్వశ్చనే లేదంట. ఇక లాస్ట్ ముసలుడు అవుతున్నాడు. చర్చ ప్రార్థన చేస్తూనే ఉంది, చాలా వ్యతిరేకిస్తున్నాడు, హృదయ కాఠిన్యం కలిగినటువంటి వాడుకుంటున్నాడు, అంతా ఉంది. ఒకరోజు ఇలాగ పాస్టర్ వాక్యం చెప్తున్నాడు, పాట పాడుతున్నారు. చిన్న వెనకల నుంచి లేచి నడుచుకుంటూ వెళ్ళి పాస్టర్ చేయబట్టుకున్నాడు. సో సర్వీస్ అయిపోయింది, అందరినీ పంపించి కూర్చున్నాడు. అప్పుడు ఏడవడం మొదలుపెట్టాడంట. 10-20 సంవత్సరాలు సతాయించినోడు ముసలాడు అయిపోయినాడు దాదాపుగా. ఏడవడం మొదలుపెట్టి ఒకటే మాట అన్నాడు, ఐ హ్యావ్ వేస్టెడ్ మై లైఫ్ అన్నాడు. నా జీవితాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను. యవ్వన కాలంలో రక్షణ పొందలేదు కదా, ముసలాడు నాకు పొందాను, ఏముంది అని వెక్కి 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 ఏడుస్తున్నాను. ఐ హ్యావ్ వేస్టెడ్ మై ఇయర్స్. రక్షణ పొందిన వాళ్ళంతా కూడా దేవుని భయం లేదు కాబట్టి రక్షణ లేదు, రక్షణ లేదు కాబట్టి దేవుడు వాడుకొనడం లేదు, దేవుడు వాడుకొనడం లేదు కాబట్టి జీవితం విలువ అంటే ఏమిటో తెలియటం లేదు. కాబట్టి వేస్ట్ చేస్తాను. ఎందుకు నన్ను ఇట్లా నువ్వు తిరుగుతున్నావు అన్నారు. తిరిగే టైము, తిరిగే శక్తి ఉంది కాబట్టి తిరుగుతుంది, తర్వాత ఎలాగో తిరగలేము. ఇప్పుడు నీకు అదే అర్థం కాలేదు, ఈ ప్రిన్సిపల్ నీకు అర్థం కాలేదు. ఇప్పుడు నీకు టైం ఉంది, దేవుని పని చేస్తున్నావా, బైబిల్ నేర్చుకుంటున్నావా,
బాగా చదువుతున్నావా? ఇప్పుడు నీకు శక్తి ఉంది, పరిగెత్తున్నావా? సోమవారం ముందు కూర్చొని తెగుళ్ళు తెచ్చుకుంటున్నావా? 45 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? పని చేయకపోతేనే వస్తాయి. నడుము నొప్పులు 40స్కి 50స్కి వస్తాయి. చివరిగా ఏడుస్తావా? ఐ హ్యావ్ వేస్టెడ్ మై టైమ్ అని, నేను నా సమయాన్ని వ్యర్థపుచ్చాను. నువ్వు ఇప్పుడు కానీ దేవుని నమ్ముకుంటే నువ్వు పని చేయడానికి చాలా ఉంది, నిన్ను వాడుకుంటాడు, కొత్త కొత్త ఆలోచనలు ఇవ్వగలడు. అది మీకు అర్థం కావడంలే. ప్రపంచానికి మేలు చేసే కొత్త ఆలోచన ఇవ్వగలడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవుని సమయాన్ని దొంగలిస్తున్నావు. ఆదివారం ఉదయము దేవుణ్ణి ఆరాధించడానికే ఉంది, దాన్ని నువ్వు దొంగలించి దాని ద్వారా ఏదో మేలు పొందాలనుకున్నావు. నీ స్వశక్తి వలన జరగదు. దేవుడే నేను దీవించాలి, దీవిస్తే లోకరీతిగా జరిగే పరిస్థితి లేదు. కానీ దేవుడు దీవిస్తాడు. ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులను దేవుడు దీవిస్తాడు. ఎందుకు చెప్తాను నేను? నన్ను దీవించాడు కాబట్టి. నష్టపో, దేవునికి టైం ఇవ్వు, దేవుడు చెప్పినవి నమ్ము, పని కూడా చేయి, ఆశీర్వదించబడతావు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే మనం కోరుకొనవలసినటువంటి మార్గము మనకు దేవుడు చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, నీతి కలిగినటువంటి వాడా, మా పట్ల ప్రేమ కలిగి మాకు ఏది అవసరమో అది ఇవ్వటానికే నీవు మా మార్గములను సరళం చేస్తూ వాక్యం బోధిస్తూ పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతున్నప్పుడు గ్రహించగలిగినటువంటి వారుగా చేయము. నీ అందు భయం భక్తి ఉంటే ప్రాణం నెమ్మదిగా ఉంటుంది అంటున్నావు. ఏ మార్గంలో వెళ్ళాలో చూపిస్తాను అంటున్నావు. ఇన్ని మేలు మేము వదులుకుంటున్నాం లోకస్తుల యొక్క మాటలను బట్టి, నీ వాక్యంను తగినంతగా మేము చదవకపోవటాన్ని బట్టి, వాక్యాన్ని తగినంతగా పరిశీలించకపోవటాన్ని బట్టి అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కలవరము, భయము, బాధ, కన్ఫ్యూజన్ ఉన్నది. నీవు మా దేవుడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చిందని చెప్పావు. ఆ చిన్న మాట నమ్మగలిగినటువంటి విశ్వాసము దయచేయము ప్రభా. మనస్సాక్షి ఎప్పుడు పవిత్ర నిర్మలంగా ఉండగలిగేలా చేయము. లోకాన్ని చూసి దాని ప్రకారం జీవించాలనుకున్న నీకు తగిన సమయం ముందు హెచ్చించువాడు నీవు కాబట్టి నీ సమయం కొరకు ఎదురు చూచువారుగా మమ్మల్ని చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసం మనకు తోడుండి మనలను నడిపించి కీడు శోధన నుంచి కాపాడునుగాక. ఆమేన్.